రెండో అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 26 వచనాలు ఈరోజు ధ్యానిస్తాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా అతనికి కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? నాకు విశ్వాసం ఉందని చెప్పిన ఎడల క్రియలు లేకపోతే ఏమి ప్రయోజనం. విశ్వాసము ఎప్పటికైనా ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలా, అది ఒంటరిగా ఉండదు. అది రక్షిస్తుంది, మనల్ని రక్షిస్తుంది, కానీ విశ్వాసము ఒంటరిగా ఉండదు. విశ్వాసముతో మరి ఏమొస్తుంది? క్రియారూపంగా కూడా మనకు కావలసిన విధేయత మనకు నేర్పిస్తుంది. ఆ విధేయత లేకుండా క్రియారూపంగా మన విశ్వాసంని మనము అభ్యసించకపోతే మనకు విశ్వాసము లేనట్లే అని మరి యాకోబు, మరి జేమ్స్ కీప్స్ టెల్లింగ్. ఏమని? వితౌట్ ఫెయిత్, ఇప్పుడు రక్షించిన ఆ విశ్వాసమే. అక్కడ పౌలు ఏమంటాడు? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఏమంటాడు? ఎవ్రీబడి జస్టిఫైడ్ బై ఫెయిత్ అంటాడు. అది రక్షించే విశ్వాసము. ఇక్కడ ఏమంటున్నాడు? మనలో క్రియారూపముగా మారిన విశ్వాసం. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. క్రియారూపంగా లేకపోతే, కార్యాలు లేకపోతే ఏమీ లాభం అంటున్నాడు. ఇంకా కిందికి రండి. అతని విశ్వాసం అతని రక్షింపగలదా? చూడండి, క్రియారూపముగా నీ విశ్వాసము లేకపోతే అది నేను రక్షింపగలదా అని అడుగుతున్నాడు. క్రియారూపం అంటే ఎలా ఉండాలా? నువ్వు దేవునిని విశ్వాసిస్తే, నువ్వు యేసు ప్రభు మీద నీ విశ్వాసం ఉంచితే, మరి ఆయన మీదనే నీ భారము పెట్టుకుంటూ, ఆయన మీదనే నువ్వు నీ సర్వచిత్తము, నీ సర్వ ఏమంటుందని, యువర్ అంటే సర్వోత్తమ అంటారా, సర్వస్వం ఏం చేస్తావు? అతని మీద మోపేస్తావు. యూ విల్ జస్ట్ కమిట్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ టు హిమ్. సంపూర్ణంగా అప్పచెప్పుకుంటావు. ఎందుకు? అప్పుడే నువ్వు ఆయనలో విశ్వసిస్తున్నట్లు. యూ విల్ ఓన్లీ బీ డిపెండింగ్ ఆన్ ద లార్డ్ ఫస్ట్. దేవుని మీద నువ్వు ఆధారపడుతున్నావు. ఏమని? దేవా నువ్వున్నావు, మరి ఇది ఎందుకు జరగనిస్తున్నావు? ఇవి జరగనిస్తున్నావు అంటే, దేవా నీ చిత్తం ఏంటో నాకు తెలియదు, కానీ దేవా మరి సహాయం చేయవాడవు నువ్వే అని ఏం చేయాలి? మన విశ్వాసం ఏం చేయాలి? మనము బలపరచుకోవాలి. యూ హావ్ టు స్ట్రెంగ్థెన్ యువర్ ఫెయిత్. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఎన్నో విధాలుగా మనం బాధపడుతూనే ఉంటాం, వ్యాధులు వస్తాయి, ఎన్నో విధాలుగా నడుస్తూనే ఉంటాం. కానీ మనము విశ్వాసంతో మన విశ్వాసంని మనం అభ్యసించకుండా, అది క్రియారూపంగా చూపించకపోతే విశ్వాసం మనను రక్షించలేదు అంటున్నాడు. అంటే ఏంటి? యేసుప్రభు మీద మనకు నమ్మకము లేదు. అందుకే ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరికైనా ఎన్నో విధమైన శోధనలు, ఎన్నో విధమైన బాధలు ప్రతి ఒక్కరికి వేరే వేరేగా వస్తుంటాయి. ఆ వచ్చినప్పుడు ఏం చేయాలా? నువ్వు ఉన్నావుగా, మరి నువ్వే కదా యు నో దట్ అని ఏం చేయాలి? మనం అతని మీద విశ్వాసము పెంచుకోవాలా, మరి జీవించాలా, ధైర్యంతో జీవించాలా. ఏదైనా వచ్చినప్పుడు ఏం అనిపించాలా? యేసుప్రభు నువ్వు జరిగిస్తున్నావు అంటే మరి ఏదో ఉంటుంది దీంట్లో, నాకు ఏదో మరి నువ్వు దేవా మరి నువ్వు పాఠమన్నా నేర్పిస్తున్నావు, లేకపోతే దేవా నా విశ్వాసాన్ని బలపరచడానికన్నా నువ్వు జరగనిస్తున్నావు అని ఒక రెండు విధాలుగా మరి విశ్వాసులకు జరుగుతాయి. ఒకటేంటి? మనం ఎక్కడ తప్పిదములు చేసినా సరి చేసుకోవడానికి ఒక అవకాశం. ఇంకోటి ఏంటి? మన విశ్వాసాన్ని ఆయన బలపరచడానికి ఒక అవకాశం. There are two ways in which we can change ourselves. We can strengthen ourselves, we can motivate ourselves. నీలో ఉన్న ఏమన్నా తప్పిదములు ఉన్నా, ఏమైనా పాపాలు ఉన్నా, ఏమని చేయాలి? సరి చేసుకోవాలి. పాపం ఉండి నువ్వు తప్పిదములు చేసుకుంటూ మరి దేవా నీ మీద నేను విశ్వాసం పెట్టుకుంటా అంటే పనికి రాదు. ప్లీజ్ అండర్స్టాండ్ దాట్. నువ్వు దేవునికి ఇష్టపూర్వకంగా జీవించకుండా, దేవుని నువ్వు ఆశ్రయించకుండా, అన్ని విధాలుగా విధేయత చూపించకుండా దేవా మూర పెట్టుకుంటే అది లాభము లేదు. అందుకే ఇంకను ఎవరైనాను అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేసుకోవాలా? మనము పరిశోధించుకోవాలా. యూ నీడ్ టు రీఎగ్జామిన్ యువర్ సెల్వ్స్. యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్వ్స్ అండ్ ఫైండ్ అవుట్ ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ దట్ జీసస్ డజంట్ లైక్ ఇన్ అస్ యెట్. మనలో ఇంకేమైనా ఇష్టం లేని ఉన్నాయా? సరి చేసుకోవాలి. సరి చేసుకున్నప్పుడు ఏం చేయొచ్చు? దేవా నేను సరి చేసుకున్నాను, నువ్వే కార్యము చేయి.
నౌ యూ స్టార్ట్ వర్కింగ్. ఎందుకు? ఎవరి విశ్వాసము వారిని స్వస్థపరుస్తుంది. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. ఆ విశ్వాసం ఉండాలంటే నీకు దేవుని మధ్యలో పాపం అనే గోడ, పాపం అనే అడ్డంగా ఏమన్నా కానీ ఉండడానికి వీలు. అండ్ గాడ్ విల్, ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు. సో భయపడకండి. ఇచ్చేవాడు ఆయననే, తీసుకునేవాడు ఆయననే. నీకు నెమ్మదిస్తాడు, ఆయననే నీకు శాంతిస్తాడు, సమాధానం ఇస్తాడు. ఏదైనా కానీ ఆయన అనుమతిస్తేనే అవి మనకు జరుగుతాయని మరి గుర్తుపెట్టుకోండి. ఏదైనా జరుగుతుంది. సంతోషం కూడా ఆయన ఇస్తేనే జరుగుతుంది, నష్టమైనా కూడా ఆయన ఇస్తేనే జరుగుతుంది, బాధ కూడా అది ఆయన అనుమతిస్తేనే జరుగుతుంది. కానీ ఈ విషయంలో మనము ఏ విధంగా జీవిస్తున్నాము, మరి ఏ విధంగా నా విశ్వాసాన్ని బలపరుచుకోవాలా అనేది మనము మరి నేర్చుకోవాలంటున్నాడు. కిందికి రాక, సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరుడై ఆనాటికి భోజనము లేనప్పుడు మీలో ఎవరైనా, ఇఫ్ ఎ బ్రదర్ ఆర్ సిస్టర్ ఇస్ పూర్లీ క్లోత్డ్ అండ్ లాకింగ్ ఇన్ డైలీ ఫుడ్, శరీరమునకు కావాల్సిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళుడి, చలి కార్చుకునుడి, తృప్తి పొందునట్లు చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? చూడండి, ఒక మాట, ఎవరైనా వచ్చి నాకు ఆహారం లేదు, బట్టలు లేదు అని చెప్తే, వెళ్ళు బట్టలు వేసుకొని మంచిగా కాచుకొని ఎక్కడైనా మంచిగా ఉండు, తిను, నువ్వు అంటే ఏమైనా లాభమా? ఏం చేయాలి మనము? సహాయము చేయవలసిందే, సహాయము చెందవలసిందే. యూ హ్యావ్ టు ఎక్స్టెండ్ యువర్ హ్యాండ్. నీ చేయిను ఏం చేయాలా? సాపాల్సింది. ఎంత కాలము మనము మన కోసమే జీవిస్తాం, మనము మన కోసమే జీవిస్తూ, మనము మన మంచిగా ఉండాలనే జీవిస్తూ అని ఎన్ని ఆలోచనలు ఎవరికైనా ఇంకా ఉంటే, నాకు తెలుసు ఇక్కడ ఎవరికి లేదని, కానీ వాక్యం చెప్తుంది ఇతరుల కోసం జీవించడము నేర్చుకోవాలంటుంది, ఇతరుల కోసము సహాయం చేయాలని నేర్చుకోవాలంటుంది. విశ్వాసం యేసు ప్రభులో ఎందుకు? ఆయన కూడా ఆ విధమైన జీవితం జీవించి. యేసు ప్రభు ఎవరు? ఎంతమంది ఎరిగి ఉన్నారు యేసు ప్రభుని? యేసు ప్రభుని సంపూర్ణంగా నువ్వు ఎరిగి ఉన్నావైతే, ఇఫ్ యూ నో హిమ్ కంప్లీట్లీ, యు నో హిమ్ హోల్లీ, యూ విల్ బీ ఎ చేంజ్డ్ పర్సన్. నువ్వేమవుతావు? మారిన వ్యక్తిగా ఉంటావు. ఆ మారిన వ్యక్తి ఎలా ఉంటాడు? ఉత్సాహముతో, భయపడక, ఏముంటాడు? ధైర్యముగా. కష్టాలలో బాధ ఉంటుంది, తప్పకుండా బాధ ఉంటుంది, కానీ దాన్ని ఏం చేస్తాం మనము? ఆయనలో విశ్వాసముతో నడుచుకుంటాము. సహాయం చేయటం కూడా అది ఏమి లాభము అంటున్నాడు. ఆ విధంగానే విశ్వాసము క్రియలు లేనిదైతే అది మొండిగా ఉండి, అమ్మా ఒంటిగా ఉండి, ఇట్స్ అలోన్. అది ఏమవుతుంది? ఒంటిగా ఉండి ఏమవుతుందంట? రైట్. అండ్ ఎలా ఉంది అది? ఇట్ డస్ నాట్ హ్యావ్ వర్క్స్, ఈజ్ డెడ్ అంటున్నా. అది పనికి రానిది అంటున్నా. అర్థమవుతుందా? మరి అలాంటి క్రియవంతమైన విశ్వాసం మనలో ఉందా? కార్యవంతమైన విశ్వాసం మనలో ఉందా? ఆ విధంగా జీవిస్తున్నామా? ఆ విధంగా ధైర్యంగా జీవిస్తున్నామా? యేసు ప్రభు కోసము జీవిస్తున్నామా? మన సమయం దేవుని కోసమే నడుపుతున్నామా? అన్ని విధాలుగా ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి ఉద్దేశములు మనకు ప్రతిరోజు కలుగుతుండాలి. దేవా, మరి నేను నా విశ్వాసంలో ఇక్కడ ఈరోజు ఎలా ఎదిగినాను? ఏ విధంగా నేను దేవా దగ్గరికి వస్తున్నాను? దేవా, అధైర్యంగా వస్తున్నాను. నువ్వు ఉన్నావని దేవా నేను తెలుసుకొని ఉంటుంటే, మరి దేవా నాకు అసాధ్యం అనేది ఏదియూ లేదు దేవా, నువ్వు అన్ని చేయగలుగుతావు దేవా అని ఏం చేయాలి? మన విశ్వాసము బలపరచాలి. దేవుడు తప్పకుండా చేస్తాడు. మృతిలో నుంచి లేపినాడు, మృతిలో నుంచి కూడా లేపి ఉన్నాడు. కన్ను లేని వారు అంటే those who did not have vision, he gave them sight. గుడ్డి వాళ్ళను ఏం చేసినాడు? కన్ను దృష్టి ఇచ్చినాడు. చోటి వారికి వినిపించే శక్తి దయచేసి ఉన్నాడు. వికలాంగులను నడిపించినాడు. ఎన్నో చేసిన దేవుడు ఏం చేస్తున్నాడు? ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు, నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన చేయగలడు.
కానీ ఏం చేయాలా? నీ విశ్వాసం నువ్వు ఏం చేయాలా? అభ్యసించాలా. నీ విశ్వాసంలో ఆయన దగ్గరికి ఏం కావాలా? దృఢపట్టుకో. యాకోబు ఎలా పట్టుకున్నాడు? నువ్వు ఇచ్చేదాకా నేను నిన్ను నైట్ చూడంగా మస్తు తన్నులు తిన్నాడేమో. తినలేదు అనుకుంటున్నారా? మస్తు తన్నులు తిన్నాడు, రాత్రి అంతా తన్నులు తిన్నాడు. ఆయనది ఏమైంది? హిప్ కూడా డిస్లొకేట్ అయిందో మరి ఏమైందో కానీ ఆయన అల్లా తన్నులు తిన్నా కూడా ఏం చేస్తున్నాడు? నేను నిన్ను నువ్వు నాకు కావాల్సినది సహాయము అందించు. కానీ ఆ విధంగా పట్టుకోవడం అంటే ఎలా ఉండాలి? మనలో ఏముండాలా? పరిశుద్ధత ఉండాలి మనలో. అలాంటి ఏం కావాలా? మార్పు ఉండాలి. యూనిట్ విల్ బి ఎ చేంజ్డ్ పర్సన్. God will definitely help. కిందికి రాక. నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా విశ్వాసము నీకు కనపరచును అంటున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం కూడా చూద్దాం. We are not saved by good works. We are saved by faith. We are saved by grace. But we are saved for doing good works. అర్థమవుతుందా? ఎందుకు రక్షించుకున్నాడు దేవుడు మనల్ని? చదువుదాం. For by grace you have been saved. అంటే ఏంటి? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అవునా? ఎంతమంది నమ్ముతారు? ఇది అందరం నమ్మాల్సిందే, దాంట్లో తిరుగులేదు. రైట్? కానీ ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అంటున్నాడు. కానీ ఇక్కడ యాకోబు ఏమంటున్నాడు? మనము క్రియల ద్వారా ఏం చేయాలంట? విశ్వాసంని అభ్యసించాలి. నేను రక్షించింది, కానీ నేను ఎందుకు రక్షించింది? నీ ద్వారా క్రియలు చేపించడానికి. నీలో ఏం కావాలా? క్రియలు జరగాలి. There should be works in you because of the faith that you have in Christ. నువ్వు ఆయన నమ్ముతున్నావు అంటే ఎలా తెలుస్తుంది? నువ్వు ఆయన మీదనే నువ్వు నీ ధ్యాస పెడుతూ నీ భారం అంతా ఆయన మీద మోసినప్పుడు మరి ఆయన చేస్తున్న కృప బట్టి నువ్వు ఏం చేస్తున్నావు? నీ జీవితాన్ని గడుపుతుంటావు, కార్యాంతంగా నువ్వు జీవిస్తుంటావు. దెర్ విల్ లాట్ ఆఫ్ యాక్షన్స్. అనారోగ్యంగా ఉంటావు, స్వస్థపరుస్తావు. ఏ విధంగా సాక్ష్యం చెప్పుకుంటున్నావు? ఏ విధంగా జీవిస్తున్నావు? నువ్వు ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా, ఏమి చేస్తున్నావు? ఎస్పెషల్లీ ఫర్ ద యంగ్స్టర్స్. నువ్వు మరి ఆ విధమైన విశ్వాసం కనపరుస్తున్నావా? ఏ విధమైన జీవితం జీవిస్తున్నావు? చిన్న వయసు నుంచే, దేవా నా జీవితం అంతా నీకు సమర్పించుకుంటున్నాను, నా జీవితం, నా ఆలోచనలు నీకు సమర్పించుకున్నాను, దేవా నా క్రియలు సమర్పించుకుంటున్నాను, నా దేవా నా నడక నీకు సమర్పించుకుంటున్నాను, మరి నువ్వే నడిపించు అన్ని విధాలుగా, దేవా నువ్వే మరి నన్ను ముందుకు తీసుకొని వెళ్ళు అని మనం అడుక్కుంటే తప్పకుండా ఏం చేస్తాడు దేవుడు? అన్ని విధాలుగా నీ మార్గాలను సరళము చేస్తాడు. నీ మార్గములను సరళము చేస్తూ ఆశీర్వదిస్తాడు. దట్ ఈస్ వాట్ ద లార్డ్ సేస్. అందుకే అంటున్నాడు. 18వ వచనం వద్దాం. దేవుడు అయితే ఒకడు చాలు ఏమంటున్నాడు ఇక్కడ? ఫేత్ అపార్ట్ ఫ్రమ్ వర్క్స్ ఇస్ యూజ్లెస్ అంటున్నాడు, డెడ్ అంటున్నాడు. దయ్యాలు కూడా నమ్ముతాయి దేవుని, తెలుసా? దయ్యాలు కూడా నమ్ముతాయి. ఆయన ఎవరని నమ్ముతాయి? ఆయన మెస్సియాని నమ్ముతాయి, దేవుడని నమ్ముతాయి, ఆయననే త్రిత్వంలో నమ్ముతాయి. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. మార్క్స్ వార్త 5:7. ఇది ఎలాంటి విశ్వాసం అంటే 18 నుంచి 20 వచనాలు చదువుతుంటే ఎలా అనిపిస్తుంది అంటే దయ్యాలు కూడా నమ్ముతాయి, కానీ వాళ్ళు ఏంటి?
ఆ, చూడండి ఎవరంటున్నారు ఇవి? దయ్యాలు అంటున్నాయి, దేవుని కుమారుడా నాతో నీకు ఏమి అంటున్నా. చాలు అది అక్కడ. అంటే నా ఉద్దేశం ఏంటంటే దెయ్యాలు కూడా నమ్ముతాయి. అంటే మనం కార్యవంతమైన విశ్వాసం లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, అన్ని నమ్ముతారు కానీ ఏం చేయరు, దేవునికి వాళ్ళు విధేయత చూపించారు. దయ్యాలు దేవునికి విధేయత చూపించారు. మరి మనము దేవునికి విధేయత చూపించకపోతే మనం ఎలాంటి వాళ్ళము? ఎలాంటి వాళ్ళము? నేను అనలే కానీ ఉద్దేశం అదే కదా, అంతే కదా. దయాలు అన్ని విధాలుగా దేవుని నమ్మినప్పుడు ఆయన విధేయత చూపించకుండా ఆయనకు లోబడి జీవించకపోతే మరి ఏంటి? దే ఆర్ నాట్ సబ్మిటింగ్ టు ది లార్డ్. దే ఆర్ నాట్ సబ్మిషన్, రైట్? వెన్ దే ఆర్ నాట్ అండర్ సబ్మిషన్ టు ది లార్డ్, దే ఆర్ వాట్? డిసోబేయింగ్. మరి మనం కూడా అలా జీవిస్తే మనం మన విశ్వాసం కూడా ఎలాంటి విశ్వాసం అమ్మా? దయాలకున్న విశ్వాసం. ప్లీజ్ బీ కేర్ఫుల్. కార్యవంతంగా ఉండాలి. నువ్వు ఏ విధంగా నువ్వు సజీవంగా జీవించినట్లు, ఏ విధంగా నువ్వు నిత్య జీవితంలోకి నువ్వు ప్రవేశించబోతున్నావు అదే ధైర్యముతోటి ఇప్పుడు కూడా నువ్వు జీవించాలి. శోధనలు, బాధలు, కష్టాలు ఇలా చెప్పకుండా జరుగుతుంటాయి. అప్పుడు ఏం చేయాలి? మనము ధైర్యంగా నిలబడాలి. తప్పకుండా బాధ ఉంటుంది, నేను అది తప్పకుండా ఒప్పుకుంటాను. ఐ ఆల్వేస్ సే దాట్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి దేర్. కానీ ఏం చేయాలి? మనము నువ్వు ఉన్నావని ఆ ధైర్యంతోటి దేవ అని ఏం చేయాలి? నువ్వు చూపించాలని విశ్వాసాన్ని బలపరచాలి, ఇతరులకు చూపించాలి. దేవుడు ఎందుకు జరగనిస్తున్నాడు? ఎస్, భయపడ. నిన్ను ఇంతవరకు తెచ్చిన దేవుడు ఏం చేస్తాడు? సంపూర్ణతలో కూడా నిన్ను నడిపిస్తాడు. హీ విల్ టేక్ యూ దేర్. ఇప్పటిదాకా నడిపించిన దేవుడు నిన్ను తప్పకుండా నడిపిస్తాడు. నీ విశ్వాసం ధైర్యపరచుకోవాలని దేవుడు మరి చెప్తున్నాడు. కిందికి రండి. అక్కడ దేవుడు ఒక్కడే చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నాడు? మరి ఇద్దరు గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఈ భాగంలో ఏం చూపిస్తున్నాడు? అబ్రహాం విషయంలో ఇంకా రాహాబు గురించి చెప్తున్నాడు, రైట్? 21 నుంచి 24 మధ్యలో అబ్రహాం గురించి చెప్తాడు. ఆయనకి 25వ వచనంలో రాహాబ్ గురించి చెప్తున్నాడు. అబ్రహాం ఎప్పుడు దేవుని నమ్మినాడు తెలుసా? ఎప్పుడో ఆయన విశ్వాసం దేవునిలో ఉంది. ఎప్పటి నుంచో ఉంది. ఎప్పటి నుంచి ఉంది? ఆదికాండం 15వ అధ్యాయంలోనే ఉంటుంది అది. ఆయన దేవునికి విధేయునిగా జీవిస్తున్నాడు, విశ్వాసంతో దేవుని నమ్ముకున్నాడని మనకు బాగా తెలుసు. కానీ ఆయన కార్యవంతం ఎక్కడ కనిపించింది మనకు? ఆదికాండం 22లో కనిపిస్తుంది. ఆయన చేయి లేపినప్పుడు, కత్తి లేపినప్పుడు ఆయన విశ్వాసం ఏమైంది? ఇతరులు చూసినారు. నువ్వు అప్పుడేంటంటే అది కంప్లీట్గా ఆయన దేవుని మీద భారము మోసి జీవిస్తున్నాడని మనకు తెలుస్తుంది. ఆయన అప్పటిదాకా ఆయన మంచివాడు, ఆయన దేవునిలో విశ్వాసం ఉందని తెలుసుకుంటున్నాము. కార్యవంతంగా ఎక్కడ కనిపించింది? 15వ అధ్యాయంలో ఆయన నమ్ముకుంటే 22వ అధ్యాయంలో ఆయన ఏం చేస్తున్నాడు? కత్తి లేపినాడు. He lifted the knife in Genesis 22nd chapter. So you should understand that the world couldn't say Abraham believe God. అందరు చూడలేకపోయినారు, అందరు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఏకైక కుమారుణ్ణి ఏం చేస్తున్నాడు? దేవునికి ఎందుకు? ఆయన విశ్వాసం అలా. దేవుడు నడిపించినవాడు, ఇచ్చినవాడు దేవుడే, మరి తీసుకున్నవాడు దేవుడే. అలా ఆయన చేయడు అని ఒక విశ్వాసం ఉండి ఉండవచ్చు, తప్పకుండా ఉండవచ్చు. ఎందుకు చేస్తాడు? దేవుడు నాకు అన్యాయం చేయడే. దేవుడు అన్యాయం చేస్తాడా? దేవుడు అన్యాయం చేస్తాడా? చేయడు. ఆ విశ్వాసం కూడా ఉండాలి మనకు. ఆ విశ్వాసం ఎప్పుడు ఉంటుంది? నువ్వు దేవునితో సరిగా ఉంటే, నువ్వు దేవునితో మీద అలాంటి విశ్వాసం భారం దేవుని మీద మోసే. కాస్ట్ ఆల్ యువర్ బర్డన్స్ ఆన్ హిమ్ అండ్ హీ కేరెత్ ఫర్ యూ. ఎక్కడెక్కడ ఉందా అది? నీ నీ చింత యావత్తు ఆయన మీద మోసాయి. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన తెలుగులో ఏమంటారు? నాకు అది తెలుగులో ఐ డోంట్ నో వాట్ దే సే. ఎలా ఉన్నారు? అందరు పండుకుంటారు. ఏంది? తీయండి. వచనం ఏంటి?
చాలా మటుకు చదవండి. 1 Peter 5:7, 5:7. మరి ఆయన దగ్గర ఒప్పుకున్నాక చాలామంది ఏం చేస్తారంటే శిలువ మీద అంటే ఆయన దగ్గర పోయి ఆయన పాదాల మీద మనం ఏం చేస్తాం, మన భారంలన్నీ కూడా మోస్తాం. మోసి ఏం చేయాలి మనము? అవి అక్కడనే వదిలి రావాలి. ఏం చేస్తాం మనము? తిరిగి వస్తున్నప్పుడు అవన్నీ కూడా మళ్ళీ మోసుకుంటాం. మరి ఆయన పని చేయాలా, మనం పని చేయాలా? ఆయన పని చేయాలంటే నువ్వు ఆయన మీద నీ విశ్వాసంని, నీ కార్యం, నీ క్రియ ఏంటి? నీ కార్యం ఏంది? నీ భారంలో నువ్వు మళ్ళీ నీ మీద మోసుకో. దేవా నువ్వు ఉన్నావుగా, చెయ్యి. యూ హ్యావ్ టు డూ దిస్ వర్క్. ఈ విధంగా నడిపించు, ఈ విధంగా నాకు దేవ కృప చూపించు, సహాయం చేయు, స్వస్థపరచు, నా అవసరం తీర్చు. దేవా అని మొరపెట్టుకుంటుంటే తప్పకుండా కార్యాలు దేవుడు చేస్తాడు. నేను కొందరు చూస్తున్నా, 4th స్టేజ్లో కూడా కొందరు చూస్తున్నాను. కాపాడుకున్నాడు దేవుడు. 3 నెలలు ఇచ్చినాడు దేవుడు, వాళ్ళకి 3 నెలలు ఇచ్చినాడు. 4th స్టేజ్. ఆ స్టేజ్లో అయితే ఎలా అయిపోయిందంటే మొత్తం బాడీ, నేను చూస్తున్నాను పెట్ స్కాన్ చేసినప్పుడు, మొత్తం బాడీలో మరి అతని ఎక్కడ లేని పరిస్థితి, అంటే అన్ని ట్యూమర్స్ ఉన్నాయి. ఈరోజు 80% దాకా ఆయనకు ఆ బాడీలో ఉండిపోయినాయి. ఆయన ఇప్పుడు 17%కి వచ్చినాడు. ఎన్ని పర్సెంట్కి? 17%కి వచ్చినాడు. మొత్తం పోయి 4 సంవత్సరాలు అవుతుంది, 5 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఇంకా మంచిగా తందరుస్తుగా జీవిస్తున్నాడు. అవునా? ఎవరు? బీదర్లో ఉన్న డానియల్ నేను చెప్తున్నాను. మన మధ్యలో అంజలి సిస్టర్ కూడా ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నాడమ్మా? చూడు, విశ్వాసం, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. భార్య విశ్వాసం భర్తని, భర్త విశ్వాసం భార్యని, పిల్లల విశ్వాసం తండ్రిని, సంఘ విశ్వాసం. ఎందుకంటే మనం అందరము ఒక కుటుంబస్తులుగా జీవిస్తున్నాం. అలాంటి విశ్వాసంతో ప్రార్థన చేస్తూ మనను మనం సరి చేసుకుంటూ దేవా నువ్వు చెయ్యి అని విజ్ఞాపనలు చేస్తే, పుట్టి సిస్టర్ అవసరతనే కాదు, ప్రతి ఒక్కరి అవసరత కూడా దేవుడు ఏం చేస్తాడు? తీరుస్తాడు. అలాంటి జీవితము మనం విజయవంతంగా జీవించమంటున్నాడు. ఎలా చేయాలంటే తెలుసా? 14వ అధ్యాయంలో ఫస్ట్ ఏం చేయాలి మనము? కొన్ని చెప్తాను నేను, అంటే ఏమంటారు, దేర్ ఆర్ సమ్ స్టెప్స్ టు ఎక్సర్సైజ్ ఆఫ్ ఫెయిత్. కొన్ని పద్ధతులు ఉన్నాయి. మొదటిదేంటి? 14వ వచనం ఏమంటున్నాడు? ఒక ప్రశ్న అడుగుతున్నాడు అక్కడ. క్రియలు లేనప్పుడు ఏమి ప్రయోజనము? ఇక్కడ ఏమంటున్నాడు ఇంగ్లీష్లో, ఇఫ్ సమ్వన్ సేస్ దట్ హి హస్ ఫెయిత్ బట్ డస్ నాట్ హ్యావ్ వర్క్స్ అని ఏం చేస్తున్నాడు? క్వశ్చన్ మార్క్ పెడుతున్నాడు ఇక్కడ. అని చూడండి, అక్కడ ఒక ప్రశ్న. మనం కూడా ఏం చేయాలా? మరి నాకు కూడా విశ్వాసం ఉంటే ఏముంది? మరి నాలో క్రియలు ఉన్నాయా? విశ్వాసంకి కలిగిన కార్యములు ఉన్నాయా? విశ్వాసం కలిగిన అలాంటి జీవితం, అలాంటి ధైర్యము, అలాంటి అభయమైన జీవితం నేను జీవిస్తున్నానా? అలాంటి ధైర్యం ఉందా? ఆలోచించండి. అప్పుడు చేసినప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసము కలిగిన వారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరేం చేసుకుంటున్నారు? ఎగ్జామిన్ చేసుకుంటున్నారు. యు ఆర్ వాట్ యు డూయింగ్? యు ఆర్ ఎగ్జామినింగ్. నీకు ఎందుకు? కార్యాలుంటే విశ్వాసం ఉన్నదని ఆ కార్యాలు నీలో ఉంటే ఏం చేస్తున్నావు? నిన్ను నువ్వు పరీక్షించు. యు ఆర్ ఎగ్జామినింగ్ యువర్ సెల్ఫ్. లేకపోతే ఏంటి? మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరగరా? ఆలోచించండి. ఎవరు చెక్ చేసుకోవాలా విశ్వాసం ఉందా లేదా అని? మనమే, మన జీవితాలు ఎలాగున్నాయి,
మనం అలాంటి ఏం చేయమంటున్నాడు, నిన్ను నువ్వు పరిశోధించుకోమంటున్నాడు, తెలిసిపోతుంది. అప్పుడేంటి, అవును దేవా ఈ విషయంలో నేను నీకు దూరంగా ఉన్నాను, మరి దేవా ఈ విషయంలో నేను సరి చేసుకుంటాను, ఈ విషయంలో దేవా నేను సంపూర్ణంగా అప్పచెప్పుకుంటున్నాను, నాకు ఈ బలహీనత ఉంది దేవా తొలగించు, నాకు అయితులే సహాయం అడుగు, వదిలేసి. విధేయత చూపించు, దేవునికి సంపూర్ణమైన విధేయత చూపించు, సంపూర్ణమైన స్వస్థత దయచేస్తాడు దేవుడు. విశ్వాసులకు కష్టాలు బాధలు మనకు శిక్ష ఎక్కడ, ఈ లోకంలోనే. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయనతో నిత్య జీవితంలో ఉండడానికి ఏం చేస్తున్నాడు, మనకు ఇప్పుడే అభ్యాసము చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, మనను ఎక్సర్సైజ్ చేపిస్తున్నాడు. ఏ విధంగా ఆయన కోరుతున్నాడు, ఏ విధంగా జీవించాలని కోరుతున్నాడు, ఆయన ఏ విధంగా మనం ధైర్యంతో జీవించాలని కోరుతున్నాడు. అందుకేం చేస్తాయి, ఇవి అన్నీ కూడా జరుగుతుంటాయి. కానీ అన్ని విధాలుగా దేవునికి మనము నమ్మకముగా ఉండాలని మనం జీవిస్తున్నాం. ఇంకోటి ఏమంటున్నాడు ఇక్కడ 15-16 వచనంలో, కార్యాలు, కనిపించే కార్యాలు కూడా చేయమంటున్నాడు. ఏంటి, విశ్వాసము ద్వారా కనిపించే కార్యాలు, డూ టాంజిబుల్ వర్క్స్. ఇతరులను ఏం చేయండి, సహాయంకి అందించండి. అక్కడ మంచిగా అన్నాడు, ఏమన్నాడు, ఒకరు వచ్చి నాకు లేదు అని చెప్తే మంచిగా ఉండు, నువ్వు నాకు ఆహారం అయితే నా పోయి తినిపో అంటే నడుస్తుందా? ఏం చేయమంటున్నాడు, అందించు, చేసాపు అంటున్నాడు. ఏం చేయాలి, మనము కనిపించే క్రియలు చేయవలసి. చాలా మటుకు మాట్లాడతాము, ఉద్దేశంలో మంచిగా ఉంటాయి, కానీ చేయి సాపడం విషయంలో ఏమవుతుంది, మనము ఈ విషయంలో అయితే నేను చెప్తున్నాను, ఎంతో దీవించబడ్డాను, ఎంతో దీవించబడ్డాను, ఎంతో దీవించబడ్డాను. మాకు ఉన్న దాంట్లో కొన్నిసార్లు పిల్లలకు కూడా లేకుండా, పిల్లలకు వాళ్ళ అవసరాలు కూడా పక్కకు పెట్టేసి మేము ఏం చేస్తున్నాము, ఇవ్వడం మొదలుపెట్టినాము. ఈరోజు పిల్లలు వాళ్ళే సంపాదించుకుంటున్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు. సూజన్ ఆమె ఏం చేస్తుంది, అప్పు తీర్చుకుంటుంది, బయట దేశంలో చదువుకుంది. స్టీవెన్ కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. అతడు కూడా ఏం చేస్తున్నాడు, ఒక మంచి సాక్షిగా నిలబడుతున్నాడు. వాళ్ళు కూడా తెచ్చిస్తున్నారు వాళ్ళ జీవితాలతోటి, వాళ్ళ దాంతో కూడా ఏం చేస్తాం, మనం ఎంతో అవసరం చేర్చాలని. అంటే ఎంతో ఉందని అనుకోకండి, ఉన్న దాంట్లో ప్లీజ్ అండర్స్టాండ్ దాట్ వీఆర్ డెఫినెట్లీ వీ లవ్ టు గివ్. ఎంతవరకు ఒక పుట్ట కొట్టుకుంటే ఏమవుతుంది, ఎవరికి ఏం లేనప్పుడు మనం 3 పూటలు తినకుండా ఒక పూట మనం తినకపోతే ఏమవుతుంది, ఏం కాదు. కానీ ఏమవుతుంది, దేవుడు చెప్పిన మాటకు మనం ఏం చేస్తున్నామో విధేయత చూపిస్తున్నాం. ఆయన నడిపిస్తాడులే, ఆయన ఇస్తాడులే, నా అవసరం ఆయన తీరుస్తాడులే, నేను చేసేది నేను చేస్తా అంటున్నాడు. అందుకే అంటాడు, అప్పుడు ఏం చేస్తాడంట, సామెతలు 19వ అధ్యాయము 17వ వచనం, నువ్వు ఇతరులకు నీ కార్యవంతంగా నువ్వు దయ చూపించినప్పుడు, సహాయం చేసినప్పుడు. చాలామంది అనుకుంటారు, నేను దేవునికి దశమభాగం ఇస్తున్నా కదా, అయిపోయింది, ఇంకేంది కథం. అవునా? దశమభాగం నీది కానే కాదు, నీది కానే కాదు. అది నువ్వు అది తీసుకుంటున్నావంటే అది నువ్వు దేవుని దగ్గర ఏం చేస్తున్నావు, దొంగలిస్తున్నావు, అంతే. దట్ ఈస్ నాట్ ద రీజన్. నీవు దశమభాగం ఇచ్చినాక ఇతరులకు ఏం చేయాలి, నువ్వు నీ దగ్గర ఉన్న దాంట్లో. లేకపోతే ఎప్పటికీ ఏడుస్తూనే ఉంటారు, ఎప్పటికీ బాధనే ఉంటుంది, అది ఎప్పటికీ ఆశీర్వాదకరంగా ఉండదు. ఇదైతే గ్యారంటీ. కొందరు ఉన్నారు, నేను పేరు చెప్పాను కానీ, ఆయన డైలీ పని చేసుకుంటాడు. ఆ డైలీ వచ్చిన వేజెస్లో ఏం చేస్తాడు, ఆ రోజు వచ్చిన కూలి ఏం చేస్తాడు, ఆయన తీసి ఒక సంచిలో వేసుకుంటాడు. వేసుకొని ఆ సంచి ఏం చేస్తాడు, నెలగాగానే ముడత వేసి తీసుకొచ్చి ఇస్తాడు. దాంట్లో కొన్నిసార్లు అంటే చెప్తున్నాను, ఆ రోజు వచ్చిన దాంట్లో కొన్ని కాయిన్స్ ఉంటాయి అంటే అంత ఏం చేసి ఆయనకు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే కొరత లేకుండా నడిపిస్తున్నాడు. ఆశీర్వాదం దేవునికి ఇచ్చుటలో, దేవునికి ఇవ్వడము దశమభాగం కాదు, ఇతరులకు సాయం చేయడం దశమభాగం కానే కాదు. ఇంకో బ్రదర్ ఉన్నాడు ఇక్కడ,
ఏదైనా అవసరం, చర్చ అవసరంతో రాగానే ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ఇదోండి బ్రదర్, అరే మీరే కష్టంలో ఉన్నారు బ్రదర్, మీకు దేవుడు తప్పకుండా దయచేస్తాడు. ఇంకో బ్రదర్ ఉన్నాడు, ఎంత నాకు చెప్పు. దేవునికి ఇవ్వడంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, వెనుక వాళ్ళకు ఉన్నా లేకపోయినా ఫస్ట్ ఏం చేస్తారు వాళ్ళు దేవునికి. అని ఆ విధంగానే వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు ఆశీర్వదింపబడుతున్నాయి. దేవుడు ఎప్పుడు బాకీ పెట్టుకోడు, బాగా గుర్తుపెట్టుకోండి. హీ విల్ నాట్ అలౌ ఎనీ ఆబ్లిగేషన్స్. ఆయన ఏం చేయడు, మన రుణాలు పెట్టుకోడు. ఆయన ఏం చేస్తాడు, దానిని బహుగా ఆశీర్వదిస్తాడు. హీ విల్ నాట్ కీప్. నీ రుణం ఎందుకు ఆయనకు, ఆయన బాకీ పెట్టుకోడు. హీ విల్ డెఫినెట్లీ గివ్ యూ బ్యాక్. అలాంటిది ఉండాలి, అలాంటి స్వభావం ఉండాలి. దట్ ఈస్ వాట్ ఈస్ వర్క్స్ డన్ బై ఫెయిత్. విశ్వాసం ద్వారా కార్యవంతమని చూస్తున్నాం. ఏమంటున్నాడమ్మా, బీదలను కనికరించువాడు. చూడండి, యెహోవాకి బీదలను కనికరిస్తే ఏంటంటే ఎవరికి అప్పిస్తున్నాం మనము, ఎవరికి యెహోవాకి. అమ్మా, ఆయనకు అప్పిస్తే ఆయన ఒప్పుకుంటాడా? మనమెంత ఆయనకు అప్పించే వాళ్ళము, ఆలోచించండి. బట్ హీ టేక్స్ ఇట్, అంత సంతోషంగా తీసుకుంటున్నాడనమాట. మనము బీదలకు ఇస్తే నాకు మీరు అప్పిస్తున్నారని ఏం చేస్తాడు మన ఆయన దేవుడు, ఆయన ఏమక వాట్ హ్యాపెండ్ టు యువర్ దిస్ థింగ్. ఓకే, ఆయన ఉపకారములకు ప్రతి విల్ సంబడి టేక్ ఎ మైక్. ఈ ఫ్యాన్స్ నాకు ఇక్కడ సరిగా వినిపిస్తలేవు, అందుకే బ్రదర్ కూడా సరిగా వినిపించలేదు. విల్ సంబడి టేక్ ఎ మైక్ అండ్ రీడ్ వర్సెస్ ప్లీజ్. ఇది అక్కకు ఎవరైనా మైక్ ఇవ్వండి. ప్రతి ఉపకారము చేయును అంటున్నాడు. చూడండి, హీ విల్ డెఫినెట్లీ డూ. గాడ్ ప్రామిసెస్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన మనకు ఉపకారము. ఎంత మంచి దేవుడు మన దేవుడని చూస్తున్నాం. ఆ విధంగానే కాకుండా 19వ వచనంకి వస్తాం ఇప్పుడు. చదవమ్మా. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. మరి ఏం చేయాలి మనము, ఒకటి నమ్మడం కాదు, ఏం చేయాలి మనము, విధేయత చూపించడము మొదలుపెట్టు. స్టార్ట్ ఒబేయింగ్ గాడ్. ఆయన వాక్యానుసారంగా మాట్లాడుతుంటాడు. నువ్వు అన్ని దినము నీ వాక్య పట్టణం నుంచి దేవుడు మాట్లాడుతుంటాడు. నీకు కావాల్సిన సందేశాలతో నీతో మాట్లాడుతుంటాడు, పాటలతో మాట్లాడుతుంటాడు, ఇతర సాక్ష్యాలతో మాట్లాడుతుంటాడు, ఇతర అవసరతలతో మాట్లాడుతుంటాడు, ఇతర దీవెనలతో మాట్లాడుతుంటాడు. ఏం చేయాలి మనము, వింటూ విధేయత చూపించమంటున్నాడు. దయాలాగెందుకుంటారు, ఏదో విని ఉన్నట్టు చేయకుండా. అక్కడ ఏమవుతుందంట, యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు ఏమవుతుందంట, మనం దేవుని గురించి తెలుసుకుంటున్నాము, కానీ ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకుంటా. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. చూడండి, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకొందునని చెప్పాను. చూడండి, ఏం చేస్తున్నా ఆయన మనం ఏం చేస్తున్నా, మనకు కనపరుచుకుంటాడంట. ఇప్పటిదాకా ఆయన గురించి మనకు బాగా తెలుసు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నా, ఆయన ఏం చేస్తాడంట, కనపరుచుకుంటాడంట. ఎలా విధంగా, ఆయన కృపామయుడు, దయామయుడు, కరుణామయుడు, చాలా గొప్ప దేవుడు మన. ఆ దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన పూజలు, ఇట్లాంటి ఏమంటారు అర్పణలు, ఇవన్నీ కూడా ఆయన ఏం చేయలేదు, ఆశించలేదు. ఏమన్నాడు, ఆయన మీద విశ్వాసం పెట్టుకొని ఆయన చెప్పినట్టు నడుచుకోమన్నాడు, అంతే. అప్పుడు నేను కనపరుచుకుంటా అంటున్నా. తప్పకుండా నీకు సహాయం అందుతుంది, తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు.
అనుకోని విధంగా చేస్తాడు, ఊహించలేని విధంగా చేస్తాడు. రాత్రి 3 గంటలకు లేచినాను. లేచి కాలు కింద పెట్టాలంటే పెట్టలేకపోతున్నాను. ఇప్పుడు నిలబడుతున్నానంటే కూడా ఆశ్చర్యకార్యమే. కాలు కింద పెట్టలేకపోయినాను, పెట్టినాను, పడిపోయినాను. 2 కాళ్ళు నా నడుము నుంచి పనిచేస్తలేవు. ఏమైందో ఏంటో తెలియదు ఇంకా నాకు. కానీ మరి దేవా ఏంటి అని శీల పడుకొని ఉంది, లేపలేదు. 3 నుంచి అలానే కూర్చొని ఎలానో కూర్చొని ఏం చేస్తున్నాను, కొంచెం స్ట్రెచ్ చేసుకుందామని అది ఈ విధంగా చేస్తున్నప్పుడు ఆమె లేచింది. లేచినప్పుడు గమనించింది, అంటే ఇలా జరిగిందని. ఈరోజు మరి నేను నిలబడగలుగుతానా? ఈరోజు నేను మరి వాక్యం చెప్పగలుగుతానా? ఈరోజు నేను ఈ విధమైన పరిస్థితిలో ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాను. మరి దేవా నీ చిత్తం ఏంటో నాకు తెలియదు. మరి దేవా మరి ఎందుకు ఇది జరుగుతుందో కూడా తెలియదు. భయంకరమైన నొప్పి రైట్ ఫ్రమ్ మై హిప్ నుంచి కింది దాకా నాకు భయంకరమైన నొప్పి. ఇప్పటికి కూడా నాకు నొప్పి ఉంది. కానీ దేవా ఈ దినము నన్ను దాటించు. ఈ రోజుది చాలు, రేపటి గురించి నేను ఆలోచించను. కానీ ఈ రోజు నువ్వు నన్ను దాటించు. నేను చేసే క్రియలను కార్యములలో నువ్వు నాకు తోడై ఉండు దేవా. మరి కావాల్సిన శక్తి దయచేయి దేవా. మరి ఈనాటి నాకు జరగనీయకుండా నీ చిత్తం అయితే తొలగించు దేవా అన్నాను. ప్రార్థన చేసుకుని వచ్చినాను. వచ్చిపోయి ఇక్కడ కూడా కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మరి దేవుడు ఈ విధంగా మరి వాక్యం ఇస్తున్నాడు. హీ విల్ డూ వండర్స్. ఐఎమ్ స్టాండింగ్ నౌ, ఐఎమ్ ప్రీచింగ్. ఆయన ఆ విధంగా మరి ఏం చేస్తున్నాడు, కొంచెం ఇప్పుడు మెరుగైన స్థితిలోనే ఉంది. అది ఎందుకు జరుగుతుందో తెలియదు, కానీ బట్ దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ గాడ్ విల్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ యూ. దేవుడు ఏం చేస్తాడు, తప్పకుండా నిన్ను కాపాడుకుంటాడు. ఉద్దేశం ఎలా ఉండాలా మనది, ఆయన మీద ఉండాలి. అప్పుడు అనిపించింది, ఈరోజు కొంచెం సాతాను ఇక్కడ నుంచి అంటున్నాడు, ఇక నీకు చేతనెత్తలే కదా, ఈరోజు రెస్ట్ తీసుకో. నిజంగా నీకు చేతనెత్తలే కదా, నువ్వు నడవలేకపోతున్నావు, నిలబడలేకపోతున్నావు కదా, నీకు ఎందుకు రెస్ట్ తీసుకో, ఎందుకు నీకు ఈరోజు రెస్ట్ తీసుకో అంటే ఉంటాడు. దేవుని కార్యము క్రియలను ఏం చేస్తుంటాడు, ఆపరానికి ప్రయత్నం. అప్పుడు ఏం చేయాలి మనము, దేవుని కోసం మన విశ్వాసం ఆయన మీద బలపరచుకో. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు నేను అడుగుతా దేవుని, ఏం దేవా మరి నీ కార్యము నీ క్రియలు నేను దేవా నేను చేస్తున్నానే, మరి నువ్వు నాకు కావాల్సిన స్వస్థత నువ్వే దయచేయి. అంతే, తిరుగులేదు. ఐ విల్ ఫైట్. అన్ని విధాలుగా దేవా నీకు ఇష్టంగా జీవించాలని ప్రయత్నం చేస్తున్నానే, అన్ని విధాలుగా నీకు సమర్పించుకున్నానే, అన్ని విధాలుగా దేవా దేవా మరి నేను నీ బిడ్డగా జీవించాలని దేవా కోరుకుంటూ నేను నడుస్తున్నానే, సహాయం నువ్వే చేయి. అంతే. ఆయన తప్పకుండా దేవుడు ఏం చేస్తున్నాడు, నిలబెట్టినాడు. గాడ్ విల్ డూ. నాకు ఎప్పుడు అనిపించలేదు ఇంత నొప్పి. మరి ఏమైందో, ఏ నరం పట్టుకుంది ఏంటో ఐ డోంట్ నో, బట్ స్టిల్ ఇక ఆ టైంలో ఆమె తీసుకొచ్చి ఆ స్ప్రేలు ఈ స్ప్రేలు అవి ఇవి అని కొట్టింది, కానీ ఏమి లాభం లేకుండా పోయింది. బట్ గాడ్ విల్ వర్క్, గాడ్ విల్ డూ వండర్స్. ఆయన కార్యాలు ఏం చేస్తాడంటే మామూలుగా కాదు, ఆశ్చర్య కార్యాలతో చేస్తాడు. సో ప్లీజ్ బి డిపెండ్ ఆన్ హిమ్. నేను చెప్పేది వాక్యము నేను అనుభూతిపూర్వకంగా విత్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఆల్ దిస్. పైసలు లేవు హాస్పిటల్లో, అప్పు తీసుకోవాలా, ఆ క్రెడిట్ కార్డు నుంచి గీకాలా, ఈ క్రెడిట్ కార్డు నుంచి గీకాలా, లేకపోతే నేను డిశ్చార్జ్ కూడా చేయరు. నేను మా సహోదరులకు ఫోన్ చేయొచ్చు, నేను ఇస్తారు. ఎందుకు ఇయ్యారు, తప్పకుండా ఇస్తారు. సరే నాకు ఈ డబ్బులు కావాలంటే తప్పకుండా పంపిస్తారు. ఐ హ్యావ్ నో డెర్త్ ఆఫ్ మనీ ఇన్ మై హౌస్. అడుగా కానీ ఎందుకు దేవా ఎందుకు అని అక్కడ నేను అటు ఇటు డిశ్చార్జ్ కోసం తిరుగుతున్నాను. 60,000 కట్టాలి, డిశ్చార్జ్ చేయరు. డాక్టర్ ఎవరితో దేవుడు ఎవరితో మాట్లాడినాడు, డాక్టర్తో మాట్లాడి మాఫ్ చేసినాడు. ఏం కట్టని అవసరం వెళ్ళిపో అన్నాడు. కథం చేస్తాడు. గాడ్ విల్ డూ వండర్స్. భయపడకండి, ధైర్యం పెట్టుకోండి. ఎన్నో విధాలుగా చేస్తాడు దేవుడు. నేను ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్స్ గ్రేస్. అలాంటి విశ్వాసము ఏం చేయాలి మనము, నువ్వు ఉన్నావు కదా దేవా, నువ్వే నడిపించు. 2016లో నేను లాస్ట్ కార్డియాలజిస్ట్ దగ్గర వెళ్ళినానంటే ఆ తర్వాత ఇప్పటిదాకా నేను వెళ్ళాను. అప్పుడు నన్ను డిశ్చార్జ్ చేసినప్పుడు నాకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు 100% బ్లాక్ ఉంది. 100%.
చాలా భయపడిపోయాను. 100% బ్లాక్, ఏమి చేయలేకపోతున్నారే, వాళ్ళు ఏం చేయలేమన్నారు. ఆయనకు ఆలోచిస్తాము ఏం చేస్తాము అని, ఆయనకి ఏం ప్లాన్ వేసుకున్నాడో అది, కానీ దేవా ఇక నాకుతో కాదు, నన్ను వదిలేసి ఇక ఇవన్నీ కాదని చెప్పి అప్పటి నుంచి నేను ఏం చేసినాను, బయటకు వచ్చినాక 2016 నుంచి ఐ హావ్ నాట్ విజిటెడ్ ఏ కార్డియాలజిస్ట్. నాది ఏమైనా కానీ తీసుకుంటే తీసుకో కథం ఓకే, నేను ఇక డాక్టర్ దగ్గర పోను. ఇక చిన్న చిన్న జరిగినాయి, అవి జరిగినాయి, అవికి ట్రీట్మెంట్ దేవుడు ఇస్తున్నాడు, మీరు చూస్తూనే ఉన్నారు ఏ విధంగా దేవుడు సమయానుకూలంగా ఆశ్చర్య కార్యాలతో మరి దేవుడు డబ్బులు పంపించినాడు అనుకోని రీతిగా. అదే టైంలో స్టీవెన్కి ఉద్యోగం ఇచ్చి ఆయనతో అదే వేరే ఉద్యోగాలు ఇక్కడ ఉన్నారు ఎంతోమందికి, వాళ్ళకి అవి వాళ్ళ ఫ్యామిలీస్ కవర్డ్ కాగా లేరు, అవునా, ద ఫ్యామిలీస్ ఆర్ నాట్ కవర్డ్ అండర్ ఇన్సూరెన్స్. కానీ స్టీవెన్ ఉద్యోగంలో స్టీవెన్కి దేవుడు దయచేస్తున్నాడు, అది అవసరత బట్టి. దేవునికి బాగా తెలుసు ఈ అవసరత నాకు, నా విశ్వాసంని దాంతో ఏం చేస్తున్నాడు, సంఘ విశ్వాసంని మరి స్టీవెన్ విశ్వాసం కూడా ఏం చేస్తున్నాడు, బలపరిచినాడు. సో వీ సర్వ్ ఎ లివింగ్ గాడ్. మరి ఆ కార్యవంతంగా జీవిస్తున్నామా, మన జీవితంలో అలాంటి కార్యాలు కనిపిస్తున్నాయా? నీ విశ్వాసంని ఆ విధంగా నువ్వు ఏం చేస్తున్నావు, టెస్ట్ చేస్తున్నావా, పరీక్షించుకుంటున్నావా? నేను ఎక్కడి దాకా నడిపిస్తున్నాను, ఐఎమ్ ఎ లివింగ్ ఇన్ ఫెయిత్. ప్లీజ్ నోట్ దట్. దేవుడు అదే అంటున్నాడు, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్స్. నిన్ను నువ్వు ఏం చేయు, పరీక్షించుకో. ఎందుకు నీకు ఉత్తరం వస్తలేదు, ఎందుకు నీకు సహాయం వస్తలేదు, ఎందుకు నీకు స్వస్థత వస్తలేదు, ఎందుకు నీకు ఇంకా నాకు ఇట్లా జరిగినప్పుడు అనిపిస్తుంది అనమాట, ఏంటి ఏదో ఆశ్చర్యకార్యం దేవుడు ఇప్పుడు చేయబోతున్నాడు. నాకు ఇప్పుడు ఇదే నమ్మకం, నాకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా దేవునితో ఏంటి, నాకు ఏదో విధంగా నన్ను బలపరచడానికో, టు స్ట్రెంగ్థెన్ మీ ఆర్ టు షో మీ దట్ హీ ఈజ్ స్టిల్ అలైవ్. ఆయన ఇంకా ఉన్నాడు, సజీవంగా ఉన్నాడు, ఆయన పరిపాలిస్తున్నాడు అని రుజువుపరచడానికి నాకు జరిగిస్తుంటాడు ఇవన్నీ. దట్ ఈస్ ద గాడ్ వి సర్వ్. అలాంటి దేవుని మనం ఏం చేస్తున్నాము, సేవిస్తున్నాం. కార్యవంతమైన విశ్వాసం. అలాంటి కార్యవంతమైన విశ్వాసం మనకు లేకపోతే, ఎలాంటి విశ్వాసం అన్నది, దయ్యముల విశ్వాసం అని చెప్తున్నాడు. కార్యవంతమైన విశ్వాసం లేకపోతే ఎలాంటి విశ్వాసం అండి, అంతే. జాగ్రత్త జీవించమంటున్నాడు, విజయంగా జీవించమంటున్నాడు, సంతోషంగా, హ్యాపీలీ యు లివ్, ఐ యామ్ దేర్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. అంత మాట చెప్పినాక ఎందుకు భయం మనకు? అలాంటి జీవితం జీవిస్తామా, అలాంటి విశ్వాసంతో ముందుకు సాగుదామా, అలాంటి ధైర్యంతో మన దేవుడు ఇంకా ఏకరీతిగా పరిపాలిస్తున్న సర్వోన్నతుని నీడలో మనం ఉన్నామని ఆ విశ్వాసంతో జీవిస్తామా? దేవుడు తప్పకుండా రోజుతో మనతో మాట్లాడుతున్నాడు, మనం ధైర్యపరుస్తున్నాడు, మనకు కావాల్సిన ఆహారము అందిస్తున్నాడు. జీవిస్తాం. దేవుడు తప్పకుండా కాపాడుకుంటాడు, దేవుడు తప్పకుండా నడిపిస్తాడు. నీకు కావాల్సిన సహాయము దేవుడు ఏం చేస్తాడు, దయచేస్తాడు. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మనను నడిపిస్తాడు. విజయముగా మనను మనం పరిశోధించుకుంటూ, మనను మనం సరిచేసుకుంటూ, అన్ని విధాలుగా ఆయన మీద మన భారము మోపితే సహాయము ఎక్కడి నుంచి వస్తుందంట, కొండల వైపు నీ కన్నులు ఎత్తి చూడు, యెహోవా అక్కడి నుంచి నీ సహాయము అందిస్తాడు. వావ్, దేవుడి వాక్యంను దీవించగలను. మనం బలకు సిద్ధపడుతుండగా బ్రదర్ నిరంజన్ ముందుకు వచ్చి బలను అంగీకరించి చివరి ప్రార్థన చేస్తాడు.